హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి తమిళ బియ్యం లోపల చూస్తే ఓసి అన్నమంట లేదా అన్నవాళ్ళ తింటారా అని ఆ సబ్జి విప్పి ఎప్పుడు అన్నం తింటున్నదో ఇక అన్నం లోపల రాబోదేవుడు అన్నం లోపల రాబోదేవుడు ఉష్కరంగా అతనికి అన్నంతో కుక్క కలిపింది. కుక్క నొట్ట పెట్టబోతంటే ముసుకే ఎప్పుడు కనబడుతున్నదో అన్నం పంపిందని అన్న అన్నది అగో శిల్మకాడికి వచ్చింది. అన్నం తింటున్నాను సరోజనమ్మ. అన్నం తిరిగి ఏనాడు అన్నం తింటున్నదో ఉసికన్నమాయ నోటి కాడ పెట్టుకోగా అన్న ఉసిగా నాకి ప్రాణాలు వెళ్ళిపోవట సరోజన దేవికి.
దేవి సరోజన దేవి అన్నాలు వేసుకుంటా సంఘాలు వేసుకుంటా అన్నం యాలు వేసుకుంటా వంట తల్లి వల్ల సాగుతున్నది అడవి లోపల వంట వరుకుంటా ఈ అన్నం లేకున్న మంచి తగ్గింది మంచిలు అన్న తాగుతానా అని ఆ మల్లన్న బయటికి వచ్చింది. నా మల్లన్న నీ దగ్గర కొన్ని మంచిలు అన్న ఉంటే ఈ అన్న మంచిలు కడుపు నింపుకుంటానన్నది. ఆ పిల్ల ఎట్లా ఉన్నది ఇప్పుడు సేడు పొద్దు కన్నా వంకున్నది మరి ఏడు తీయ కన్నా వంకున్నది కానీ ఆ పిల్లకు ఏబడి వంకలు లేవు. అగో ఆ రంభ ఊర్వశి మేనక తిలోత్తమ కన్నా అగో అందంగా కనబడుతున్నది. మరి ఒకనాడు ఆ వదనే దుర్గ సుందరేమన్నది రేపాలేరు మల్లయ్య మరి నీతోనే పాటుగా మా ఆడబిడ్డ సరోజన దేవి కొట్ల మంది ఆవుల మంది కష్టానికి వస్తున్నది కొడక దాన్ని అక్కడనే మానభంగం వేయి దాన్ని అటువంటి ఇక్కులు మొగ్గులు వేయి ఇచ్చటికి ఏ బాయిలు అన్నబడుతుంది ఏటికి ఏ శరం అన్నబడి చచ్చిపోతుంది విడవక్కడి కోడి కూర్చొని లంచం ఇచ్చింది మళ్ళీ అన్నకు లంచం తిన్న మళ్ళీ వాడేమనుకున్నాడు వాళ్ళు ఎక్కడ పోతే నాకేంది ఆ దుర్గ సుందరి చెప్పినట్టు ఈ పిల్లను ఇంకు మొగ్గులు చెప్తారా అని. ఓ సరోజన నీకు మంచిది కావాలా మంచిలు ఇస్తగాని నిన్ను చూడబోతే నువ్వు ఎంత ముద్దుకున్నావు పిల్లో పిల్ల ఎంతో అందంగా ఉన్నావు ఎంతో లాగిరున్నావు నా మనసులు ఇస్తలేదు